బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కాకులు చేసిన మేలు. అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు ఆ ఊరిలోని చాలా పెద్ద ధనవంతులు. రామయ్య గారి ఇంటి వెనుక ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద చాలా కాకులు నివాసం ఉండేవి. రామయ్య గారి డాబా పైన ధాన్యం, పప్పులు, అనేక రకాల తిండి గింజలు ఎండబెట్టినప్పుడు ఈ కాకులు వచ్చి వాటిని తినేవి. వాటి వల్ల విసుగు చెందిన సీతమ్మ ఆ కాకులను ఎప్పుడూ తిట్టేది. ఒకసారి సీతమ్మ ఈ కాకులకు ఏ విషమో పెట్టి చంపేస్తే బాగుండును, వీటి బాధ తప్పేది అని తిడుతుండగా రామయ్య విని ఇలా అన్నాడు: మన దగ్గర చాలా ఆస్తి ఉంది. మన ఆస్తిలో ఈ కాకులు తిన్నది ఒక ఈని పొల్లంత కూడా ఉండదు. మన దగ్గర ఎంతోమంది మనల్ని పొగుడుతూ మన ఆస్తిని తింటూ ఉన్నారు. అటువంటిది ఈ మూగజీవులకు పెడితే తప్పేముంది, మనకు పుణ్యమే కదా అని రామయ్య సీతమ్మతో అన్నాడు. రామయ్య గారి ఊరిలో దొంగల బెడద ఎక్కువ. ఎప్పటికప్పుడు దొంగలు ఆ ఊరిలో పడి చేతికి దొరికినంత దోచుకుపోయేవారు. ఆ దొంగల జాడ ఎవరూ తెలుసుకోలేకపోయేవారు. ఒకనాడు ఆ దొంగల ముఠ రామయ్య గారి ఇంటిపై దాడి చేసింది. దొంగల ముఠ రామయ్య గారి ఇంటిలోకి ప్రవేశించగానే చెట్టుపైన ఉన్న కాకులు ఆ దొంగల అలికిడికి అరవడం మొదలుపెట్టాయి. ఆ అరుపులకు చుట్టుపక్కల ఇంటి వాళ్ళు, రామయ్య గారి ఇంటి సభ్యులతో సహా అందరూ ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. ఆ దొంగల ముఠ బయటకు రాగానే వారిని పట్టుకుని బాగా చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ కాకులు దయవల్లే గడగడలాడిస్తున్న దొంగల ముఠ దొరికిందని ఆ ఊరి జనం ఆ కాకుల గురించి గొప్పగా చెప్పుకోసాగారు. సీతమ్మ కూడా ఆ కాకులు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేదు. పైగా వాటికి తిండి గింజలు వేరుగా పెట్టేది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.